ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా అలసందలు అంటే కనుక ప్రోటీన్ చాలా అధికంగా ఉంటుందని, ఆరోగ్యానికి చాలా మంచిదని మన పూర్వకాలం నుంచి ఎంతో మంది వాడుతున్నారు. మరి ఈ అలసందలు ఆలు ఫ్రైని తయారు చేసుకునే విధానం ఏంటో ఈరోజు ప్రేక్షకులకు చూపిద్దామా? తప్పనిసరిగానమ్మా. ఇది చాలా చాలా బాగుండే ఫ్రై అండి. అసలు ఎంత బాగా ఒట్టిగా తినేసేయచ్చు అండి. అలసందలు అంటే బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు గుగ్గిళ్ళు ఎలా ఉంటాయో సేమ్ ఫ్రై అంటే అలాగే ఉంటుంది. కాస్త గుగ్గిళ్ళ మధ్య మధ్యలో బంగాళాదుంప మొక్క తగిలితే ఎంత బాగుంటుంది. అందుకని ఆ రకంగా ఉండే ఫ్రై ఇది. 100 గ్రాముల అలసందల్లో దగ్గర దగ్గర 350 వరకు మైక్రోగ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అందుకని ఎక్కువ ఫోలిక్ యాసిడ్ ఇందులో ఉంది కాబట్టి బాగా మంచిదని చెప్పొచ్చు అనమాట. ప్రోటీన్ ఎక్కువతో పాటు ఇది కూడా ఉంటుంది. చాలా చాలా మంచి లాభాల కోసం అలసందలు ఇట్లా వాడుకుంటే మంచిది. ఆలు అలసంద ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలసంద ముక్కలు 1.5 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వేరుశెనగపప్పులు 1/4 కప్పు, నువ్వులు 1/4 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా నాన్ స్టిక్ పాత్రలో వేరుశెనగ పప్పుల్ని దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ తర్వాత నువ్వులను కూడా అట్లా దోరగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కోసం కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ 4 వేపించేసి కొద్దిగా చల్లారనిచ్చేసి పౌడర్ చేసి పెట్టుకుంటాం. ఈ ఫ్రైకి ఈ పౌడర్ స్పెషల్గా ఉంటుందన్నమాట. ఇందులో కాస్త వేరుశెనగ పప్పులు వేపించి, నువ్వులు కూడా వేపించి వేసేసి మరోసారి తిప్పితే చక్కగా ఈ ఫ్రైకి మసాలా రెడీగా ఉంటుందన్నమాట. దాన్ని పక్కన పెట్టుకుంటాం. అలసంద కాయల్ని చక్కగా అంతంత చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుని, అలాగే బంగాళదుంప చీలికలు కూడా అట్లా కట్ చేసుకుని ఆవిరిలో వాటిని కాస్త పచ్చిపోయే వరకు మగ్గనిస్తాం. అంటే మెత్తగా ఉడికితే ఫ్రై బాగోదు కదా, అందుకని 50% బాయిలే పచ్చిపోయే వరకు అట్లా ఉడికించి పక్కన పెట్టుకుంటాం. ఫ్రైకి తాలింపు వేస్తున్నాం. చిన్న నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో ఆవాలు, ఉల్లిపాయ చీలికలు ఈ 2 వేసి మూత పెట్టి మేగడలో మగ్గనివ్వాలి. ఈ ఫ్రైకి 2 చాలా బాగుంటాయి. అందులో పసుపు, దీంతో పాటు కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె, తీపి రాకుండా తేనె వేసుకోవాలి. ఈ 2 వల్ల చప్పదనం లేకుండా తాలింపు బాగుంటుంది. హాఫ్ బాయిల్ చేసిన అలసంద ముక్కలు, బంగాళదుంప ముక్కలు మేగడలో అట్లా కలిపేసి 4-5 నిమిషాలు అట్లా మేగడలో వేగనివ్వాలి. ఆ నీరు కూడా తగ్గుతుంది. మేగడ కమ్మదనం ముక్కలకు పట్టుకుంటుంది అనమాట. పైన మసాలా ముక్క చెక్కట్లా చల్లేస్తాం. ఒట్టిగా ఈ ఫ్రైని బౌల్లో పెట్టుకుని 1/2 కేజీ 3/4 కేజీ అట్లా తినేసేయచ్చు. పుల్కాలు లేకుండా కూడా విడిగా తినడానికి కూడా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేసి చూడండి. మనకి డాక్టర్ గారు ఏ రెసిపీ అందించినా చాలా బ్యాలెన్స్డ్గా అందిస్తూ ఉంటారు కదా. మరి అందుకే అలసందల్లో ఉన్న ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్ మన శరీరానికి అందుతుంది. ఆలులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన రెసిపీని ప్రయత్నించి చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.